నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో Z5లో రిలీజ్ అయిన పరువు అనే వెబ్ సిరీస్ సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్ళకైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఈ వెబ్ సిరీస్కి వచ్చేసరికి టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. డ్యూరేషన్ ఆఫీస్ చెప్పి కూడా వేస్ట్. ఒక దాంట్లో 30 మినిట్స్ ఉంటుంది, ఇంకో దాంట్లో 50 ఉంటుంది. ఎక్కువ తక్కువ అయితే డ్యూరేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పక్క పెట్టేస్తాను. స్టోరీ ఏంటన్నా అంటే సింపుల్గా ఏం లేదు. ఒక ఏమంటారు, లేచిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఆబ్వియస్గా ఆల్రెడీ ఒక లేచిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక లేచిపోయిన వాళ్ళ ఒక పర్సన్ చనిపోతే అతని కోసం వస్తుంటే ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెన్సెస్ ఏవైతున్నాయో ఒకని బిస్కెట్ చేస్తారు, దాన్ని వీళ్ళు ఎలా కప్పిపుచ్చుకోరు, ఎలా తప్పించుకోరు అనే దాని మీదే ఈ సిరీస్ అయితే నడుస్తుంది. నాకు ఇక్కడ ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే స్టార్ట్ చేసే ముందు ఇది పిల్లలకు కాదు బూతులు ఉన్నాయి దీంట్లో. వల్గర్ సీన్స్ కానీ వల్గర్ అక్కడక్కడ బూతులు ఉన్నాయి. సో పిల్లలు లేకుండా చూడడానికి ఒక అడ్వైజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సిరీస్కి వచ్చేసరికి అయితేనేమో బాగుంది, ఎంజాయ్ చేస్తారు. మీకు థ్రిల్, సస్పెన్స్ ఉంటుంది. మీకు నార్మల్గా క్రైమ్ సీన్స్లో ఎలా అయితే మ్యానిపులేట్ చేస్తుంటారో పైసలు ఇచ్చి అది కొనుక్కొని ఇది కొనుక్కొని ఎవిడెన్స్ని ఎట్లయితే తారుమారు చేస్తుంటారు కదా, అవి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డీటెయిల్గా అన్నట్టు చూపించారు. ఎక్కడ పోయినా సరే ఒక తప్పు చేసి దొరికిపోతారు అంటారు కదా, లాస్ట్ ఎపిసోడ్లో దొరికిపోతారు. అండ్ ఎండింగ్ ట్విస్ట్ మాత్రమే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్స్ చాలా బాగా చేసారు మంచి పర్ఫార్మెన్స్ చేసారు. అండ్ ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ ఏంది సిరీస్లో అంటే క్యాస్ట్ అనే ఒక ఎలిమెంట్ మీద ఈ సిరీస్ అయితే నడుస్తుంది. అంటే కులము అన్న బేసెస్ మీద నడుస్తుంటుంది అన్నమాట. సో అక్కడ వాళ్ళు చంపిరు అనే సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ యాక్టర్స్ ఎవరైతున్నారో నాకైతే చాలా మంచిగా అనిపించారు. మెయిన్ చూసుకుంటే నాగబాబు గారిది అండ్ నివేత గారిది వీళ్ళ మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసిరు అన్నమాట. సునీల్ కుమార్ గారిది, రాజ్ కుమార్ గారిది వీళ్ళందరిది కూడా మంచిగా అనిపించింది. మెయిన్ అయితే నాగబాబు గారు కూడా మంచి చాలా రోజుల తర్వాత యాక్టింగ్ వచ్చిందా లేదా చాలా రోజుల తర్వాత మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసిరు ఈ సిరీస్లో మాత్రం. అండ్ ఈ సిరీస్ నేనైతే చూడమని చెప్తాను. ఈ వీక్లో లాస్ట్ టైం యక్షిని కూడా వచ్చిండే కానీ దానికంటే ఇదే బెటరు. అండ్ దాని సంబంధించి రివ్యూ చేసిన ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 3/5 రేటింగ్స్ ఇచ్చిన ఎంజాయబుల్ ఉంటుంది అన్నమాట. అదేందన్నా 3/5 ఎందుకు ఇచ్చినావు, కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా, ఏమైనా మైనస్లు ఉన్నాయంటే అవి మైనస్లు ఉన్నాయి. కొన్ని అర్థం లేని సీన్స్ ఉంటాయి. అండ్ కొన్ని క్లిప్ హ్యాంగర్స్లో కూడా కొంచెం ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇవ్వడం మన గెస్ట్ యాక్టర్ అవుతున్నా మేబీ సెకండ్ ఎపిసోడ్ ఇస్తుండొచ్చు. ఆబ్వియస్గా కొన్నిట్లో ఆక్వర్డ్గా అనిపిస్తాయి, అమ్మాయి ఏంద్రా అయినా అనిపిస్తుంది. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే ఈ సినారియోస్ మొత్తం కూడా నాకు తెలిసి ఒక రోజు 2 రోజులు అప్పటినో ఈ సినారియో అంతా కూడా జరుగుతుంది. ఒక్క రోజులో ఇంతగానం జరుగుతుంది అన్న కాడికి తీసుకొస్తారన్నమాట. పర్లేదు, బాగా అనిపించింది. అండ్ చెప్పినా కదా కొన్ని సీన్స్ అయితే సింక్ ఉండదు, దానివల్ల తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఓవరాల్గా మంచిది వాచబులే, కానీ ఏంటంటే ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటారు, ఇంకా బూతులు ఎక్కువ ఉన్నాయి అనమాట, అంత ఇంకేం లేదు. సో ఇది నా రివ్యూ అన్న ఒపీనియన్ అనమాట. మీకు ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా, మంచిగా అనిపిస్తే అలాగే షేర్ చేయండి. వెబ్ సిరీస్ చూసినాక మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ కల్లా కలుసుకుందాం.